It's a family party. It's a family party. It's a family party. It's a family party. ఆహా సత్య ఇంత కలర్ చూసిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది బా. ఏంటో చెప్పు. ఇప్పుడు ఎవరినైనా దీవించాలనుకో 100 ఏళ్ళు సుఖంగా ఉండు అంటారు. అవును. సో ఎవరైనా అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనుకో 100కి ఫోన్ చేయండి అంటారు. అవును. ఒకటి పక్కన 2 సున్నాలు ఉన్నాయనుకో 100 అంటారు. అవును. పింక్ నోటు 1000 నోటు వెళ్ళిపోతాయి వస్తాయి, కానీ 100 నోటు పర్మనెంట్ అంటారు. ఒరేయ్ ఏంట్రా 100 గోల నీ బొంద. ఎందుకంటే ఈ రోజు మన జోష్ 100 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. కంగ్రాచులేషన్ 100+. Jam 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 janaka. మా జోష్ 100+ ఇన్ ఈటీవీ ప్లస్. తెల్లార్లు ఆడుదాం అయ్యితక్క. అశోక్ మరి ఒకసారి వెల్కమ్ చెప్పేద్దామా? చెప్పేద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరఫ్ అడ్రస్. ఇలాగే ఈ ఎపిసోడ్స్ ముందుకు వెళ్ళిపోవాలి. ఇదే జోష్ ఇంకా 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 రెట్టింపోవాలి. వాళ్ళు మనల్ని ఆదరిస్తూ ఉండాలి, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. మన జోష్ షో ఇంకా ఆదర కొట్టాలి. సో సత్య ఇద్దరు కూడా చాలా జోష్ఫుల్ గా ఉన్నారు కాబట్టి మరి ఈ 100 ఎపిసోడ్ లో ఫస్ట్ వన్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తగ్గేదేలా. మై డియర్ బ్యూటిఫుల్ గర్ల్స్, మై డియర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఈ 100 ఎపిసోడ్ లో నాకు ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వరా నువ్వు? కాంప్లిమెంటా? చాలా బాగుంది. డ్రెస్ ఒకటే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? సో మిమ్మల్ని చాలా క్రేజీగా 100 ఎపిసోడ్ కదా, కొన్ని క్రేజీగా క్వశ్చన్ అడుగుతామాట, క్రేజీగా ఆన్సర్ చెప్పాలి. సో చెప్తారా? సూపర్ సూపర్. సో తగ్గేదిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 100 సార్లు చేసిన బోరు కొట్టని పని ఏంటి? రే నాటి నుంచి ఎవరు వస్తున్నారా? నీ పేరు? సౌజన్య. సౌజన్య. సౌ అంటే 100 అంటే మన ఎపిసోడ్. నీ క్వశ్చన్ 100 సార్లు చేసినా కూడా బోరు కొట్టని పని ఏంటి? మేకప్ వేసుకోవడం. నీ పేరు? సత్య. సత్య. సత్య సత్య మధ్యలో హత్య. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు. సో సత్య 100 సార్లు చేసినా కూడా బోరు కొట్టని పని ఏంటి? అమ్మ చేతిలో తిట్లు తింటాం. ఏ డాడీ తిట్టరా? డాడీ తిట్టరు. ఏ నేను డాడీ లిటిల్ ప్రిన్సెస్ కదా. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అంటే అమ్మ తిడుతూ ఉంటే డాడీ సపోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట కదా. నీ పేరు? ప్రవళిక. ప్రవళిక 100 సార్లు చేసిన బోర్ కొట్టిన పని ఏంటి? రీల్స్ చేయడం. ఒక రీల్ చేద్దామా? ఓకే. బటర్ఫ్లై బటర్ఫ్లై. Where are you going? Where are you going? SRK college ki going. Up in the garden. Up in the garden. Dancing, dancing. Dancing, dancing. Pretty, pretty butterfly. Pretty, pretty butterfly. Pretty, pretty butterfly. Pretty, pretty butterfly. Kertala. Lovely, lovely butterfly. Lovely, lovely butterfly. Pretty butterfly ki pampadko. నీ పేరు? ధన్య. ధన్య. మా జన్మ ధన్యం వాయిస్ వచ్చినందుకు. సో 100 సార్లు చేసినా కూడా బోర్ కొట్టని పని ఏంటి? మార్కెట్ లో చిల్లర దొంగతనాలు చేయడం. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? నీ పేరు? హేమ. హేమ 100 సార్లు చేసిన బోర్ కొట్టిన పని ఏంటి? సప్లీలు రాయడం. ఒక్కసారి కూడా ఫినిష్ చేయాలని ఉండదా? ఎందుకుంటది? రెగ్యులర్ ఎగ్జామ్స్ లో స్లిప్పులు పెట్టి దొరికిపోతే. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? నేను డిగ్రీలో ఫస్ట్ ఇయర్ ఉంటా కదా, మ్యాథ్స్ 8 సార్లు రాసా. మనం ఒకటే బ్యాచ్. ఈ టీం వాళ్ళు కూడా నాకే సపోర్ట్. మరి నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయా నేను. అయ్య బాబోయ్ బాబోయ్. నన్ను చూసి ఫ్లాట్ అయిపోయారు. ఎంత ఫ్లాట్ కి? రెంట్ ఏం పే చేయక్కర్లేదు నువ్వు నా హార్ట్ లో. ఇదేందా ఇది నేను చూడలే. రెంట్ ఏం పే చేయక్కర్లేదు నువ్వు నా హార్ట్ లో. నీ పేరు? అనిత. అనిత. ఓ అనిత. సో 100 సార్లు చేసినా కూడా మనకి బోర్ కొట్టని పని ఏంటి? సైట్ కొట్టడం.
పడిపోయే వరకు 100 సార్లైనా సైడ్ కొట్టడానికి రెడీ. ట్రై చేయాలి కదా. ఎవడ్రా లక్కీ ఫెలో? అశోక్. టేస్ట్ లేదురా అసలు. 5 తర్వాత 6 నేను నీకు ఫిక్స్. నీ పేరు? శ్రీకరి. 100 సార్లు చేసిన బోర్ కొట్టిన పని ఏంటి? బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడ్డం. వీడిని గొడవ పడుతున్న బాయ్ ఫ్రెండ్ ఎలా గొడవ పడతారో, ఎలా డాన్స్ చేస్తారో చూద్దాం. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బుల బావో, నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బుల బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో, నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. నువ్వు కొట్టిన తీయని దెబ్బలకు బావో సుబ్బుల బావో, మరి నిద్ర పట్టక చూస్తేనే రో బావో సుబ్బుల బావో. ఇదిగో మరదల్స్. చెప్పావా? ఒక్క పాటేసి నేను బాబా అంటుందిరా. మా బాండింగ్ వేరే. సో తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక ప్లేస్కి మీరు 100 సార్లు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు? నీ పేరు? ప్రణీత. నువ్వు 100 సార్లు వెళ్ళాలంటే ఏ ప్లేస్కి వెళ్తావు? బ్యూటీ పార్లర్. హాహా. ఎందుకు? అశోక్ కోసం. బ్యూటిఫుల్కి వెళ్ళకపోయి నేను చూస్తాను. నేను చూడు ఏ సిగ్గింగ్ రే. నీ పేరు? నా పేరు లిఖిత. లిఖిత, నువ్వు ఏదైనా ఒక ప్లేస్కి 100 సార్లు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు? బార్కి. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేము అమ్మాయి అయ్యి ఉండి బార్కి వెళ్తావా? వెళ్తా ఇల్లు కానీ నన్ను తీసుకెళ్ళి వెళ్ళేటప్పుడు. బాబాయ్ ముద్ర కంచు. సో ఈ 100+ ఎపిసోడ్ లో మరి సెలబ్రేషన్ మరింత డోస్ పెంచాలంటే కనుక మరి చిన్న టాస్క్ చేద్దామా? చేద్దాం. మరి నాకు ఎందుకో స్పెషల్ గా టాస్క్ ఇవ్వాలనిపిస్తుంది. మరి ఎందుకంటే 100+ కదా. yes సో టాస్క్ చేయాలంటే మరి పార్టిసిపెంట్ పిలిచేద్దాం. Let's welcome పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. టాస్క్ చేయడానికి పార్టిసిపెంట్స్ అయితే వచ్చేసారు. ప్రాపర్టీ కూడా రెడీ ఉంది కదా. yes మరి టాస్క్ ఏంటంటే, నీ టీం నుంచి ఒకళ్ళు, నా టీం నుంచి ఒకళ్ళు ఉంటారన్నమాట. సో వాళ్ళు కేక్ తినేది అంతే. అంతేనా? సగం చేస్తాను, కేక్ తినేది. రే నేను నిన్ను నమ్మనురా. నువ్వు ఏదో చేస్తావు, చెప్పు ఏం చేస్తావు? నేను నిన్నేం చేస్తానా? ఏం చేయనా? ఏమీ లేదు, జస్ట్ చేతిలో వెనక్కి కట్టేస్తాను అనమాట. సో కట్టకపోతే వెనక్కి పెట్టుకోవాలి అంతే. తర్వాత కళ్ళకి గంటలు పెట్టేస్తాను అనమాట. ఓ ఇలా వంగుని కేక్ మింగేయడమే. ఏంటి డైరెక్ట్ మొత్తం ముఖమంతా కేకులు పెట్టేలా? సగం కేక్ ఇస్తాను అనమాట. సగం వాళ్ళు సగం ఈ అమ్మాయి తినేయాలి. ఓ బాగుంది కదా? సూపర్, చాలా బాగుంది. ఇంకా లేట్ చేయకుండా టాస్క్ మొదలు పెట్టేద్దామా? స్టార్ట్. రింగా రోజెస్. సో టేబుల్ అయితే దొరికించుకున్నారు. సో చిన్న ట్విస్ట్ మళ్ళీ ఏంటంటే, కళ్ళకందరూ పెద్ద బొమ్మ కష్టపడుతున్నారు కదా. ఇప్పుడు మొదలవుతుంది అసలు టాస్క్ కదా. ఎలా ఆడతారో చూద్దాం. ఎలా అంటారు? 1 2 3 గో. చేయడానికి కట్టండి. దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి. నసబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాటి గంగదారి. నసబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాటి గంగదారి. కలిసినాటి గంగదారి నాటు పిల్ల మాటలాట గంగదారి. పొద్దుగాలు రెచ్చిపోయే గంగదారి. కేక్ బాగుందా? ఏం ఫ్లేవర్? వెన్నీలా.
కేజీ కేక్ పెట్టాను రా, మొక్కలు మిగిలేంట్రా? చూసి ఎలా తిన్నదో మా అమ్మాయి. అమ్మో, అసలు మామూలుగా తినలేదు. అరాచకం అంటే ఇది. అరాచకం అంటే అది కాదురా, ఇది నోటితో తినమంటారు ఎవరైనా, తినైతే ముక్కుతో తినేసింది మొత్తం. ఈ టాస్క్ లో కేక్ మా అమ్మాయి ఎక్కువ తిన్నదే, కావాలంటే చూసుకో. ఈ పీస్ ఏమో చాలా తక్కువగా ఉంది, పీస్ ఎక్కువగా ఉంది, అంటే మా అమ్మాయి ఎక్కువ తిన్నట్టు. రే కానీ చూస్తే ముఖానికంతా పూసుకుంది మా అమ్మాయి కదరా. పూసుకుందంతే, మా అమ్మాయి తిన్నది పూసుకోవడంతో పాటు. ఇక్కడేమో ఆకలి ఎక్కువ, ఇక్కడేమో కొరువు ఎక్కువ. మా అమ్మాయి ఫేషియల్ చేసుకుందిరా, అంటే కొద్దిగా బ్యూటీ కావాలని చెప్పి. అవును, నీకు కూడా కావాలా? ఏదేమైనా ఈ 100+ సెలబ్రేషన్స్ లో మన 2 టీమ్స్ టాస్క్ ని సక్సెస్ఫుల్ చేసేసారన్నమాట. చాలా బాగా చేశారు, థ్యాంక్ యూ. సో సత్య, అశోక్, మరి 100+ లో మనం గేమ్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? మన గేమ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఈ 100+ లో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే కిలాడి లేడీ. సో కిలాడి లేడీ గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. నా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నా లేదా కనుక్కుంటా. మై కిలాడి లేడీలు రెడీయా? రెడీ. నా సూపర్ లేడీస్ రెడీయా? రెడీ. మరి గేమ్ ఏంటి? గేమ్ ఏంటో తెలియాలంటే మనం ఫీల్డ్ కి వెళ్ళిపోవాలి. సో సత్య, అశోక్, కిలాడి లేడీ గేమ్ ఆడడానికి మరి ఫీల్డ్ కి అయితే వచ్చేసాం. సో నా టీం కూడా రెడీగా ఉంది. నా టీం కూడా రెడీగా ఉంది. సో గేమ్ ఏంటి అశోక్? సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్. సో ఇక్కడ వాటర్ బెలూన్స్ ఉన్నాయి కదా, సో నా టీం నుంచి ఒక పర్సన్ వెళ్ళి సో ఆ వాటర్ బెలూన్ ని అక్కడ నిలబడి అవతలకి ఎలా వేస్తారనమాట చేతితోటి. ఓకే. అవతలకి మళ్ళీ కింద నుంచి లాగెళ్ళి ఈ టబ్బుతో పట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కరికి 1 minute టైం ఇస్తాను. సో ముగ్గురికి కలిపి 3 minutes. సో 3 minutes లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ విన్నర్. సో బాగా అర్థమైంది కదా అందరికీ. సో మా వాళ్ళు మీ వాళ్ళు రెడీ ఉన్నారు కాబట్టి లెట్స్ ప్లే. కిలాడి లేడీ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉందన్నమాట. రెడీ 1 2 3 గో. నువ్వు నా బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు పిల్ల. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే బూమ్ 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 బూమ్. బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యు. ఇక నువ్వు నేను కప్లింగ్ అయితే సలాం నమస్తే వనకం. ఓ సూపర్ రా. తొందరగా పరిగెట్లా పని పిల్ల. పరిగెత్తు. సో నా టీంలో ఫస్ట్ పార్టిసిపెంట్ ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేసిందో చూద్దాం. 1 2 3 4 మొత్తం 4 బెలూన్స్ కలెక్ట్ చేసింది. సో నా టీంలో సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉందన్నమాట. రే ఇలా పైకి చేసామంటే అవతల నుంచి రావాలి, అర్థమైందా? రెడీ 1 2 3 గో. అది నీకు 4 వేయాలి. మిగిలిన 30 seconds లో ఎన్ని బాల్స్ వస్తాయో అదని యాసిద్దా భయపడిపోతాం. 3 2 1 టైమ్ అప్. సో కిలాడి లేడీ గేమ్ ఆడడానికి నా టీం నుంచి థర్డ్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. ఎన్ని కలెక్ట్ చేస్తో చూద్దాం. రెడీ 1 2 3 గో. సూపర్. అదే ఎందుకబ్బా? సో నా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ ఎన్ని కలెక్ట్ చేసిందో చూద్దాం. 1 2 3 4 5. సో నా టీంలో థర్డ్ పార్టిసిపెంట్ 5 వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేసింది. కిలాడి లేడీ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉంది. రెడీ 3 2 1 గో. ఇట్లా ఇలా
అది పడుకో పడుకో అక్క పైకి పడుకో పడుకో 3, 2, 1 టైమ్ అప్. కిలాడి లేడీ గేమ్ లో నా టీమ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఎన్ని బెలూన్స్ కలెక్ట్ చేసిందో చూద్దాం. అన్ని బెలూన్స్ పగలగొట్టి 2 బెలూన్స్ వేసింది. కిలాడి లేడీ గేమ్ లో నా సెకండ్ పార్టిసిపెంట్ ఎన్ని బెలూన్స్ వేస్తుందో చూద్దాం. 3, 2, 1 గో. కాదురా బాగా ఆడదాం మనం ఎందుకు అమ్మ బాగా అమ్మ అయ్యో అనవసరంగా హెల్ప్ చేయరా. ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో రికటోనో బ్యారికేడ్స్తోనో హాస్కులన్నీ నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో గోడ చాటు షాడో మిస్టరీ 3, 2, 1 టైమ్ అప్. కిలాడి లేడీ గేమ్ లో నా సెకండ్ పార్టిసిపెంట్స్ ఎన్ని బెలూన్స్ కలెక్ట్ చేసిందో చూద్దాం. 1, 2, 3. కిలాడి లేడీ గేమ్ లో నా థర్డ్ పార్టిసిపెంట్ ఆడడానికి వచ్చింది. రే ఫస్ట్ 2, తర్వాత 3, ఇప్పుడు 4, 4, 4, 8 అయ్యాలరా. బ్లూ డ్రెస్ వేసుకున్నాను. డబ్బులు వేయరా వాడు చెప్పింది మర్చిపో. ఏమాడ్రా వెయ్యిరా పైకి. 3, 2, 1 టైమ్ అప్. ఫస్ట్ ఏమో 2, 3 ఏంద్రా లైన్ లో వెళ్తున్నారా 1. సో కిలాడి లేడీ గేమ్ ని 2 టీంలు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. చాలా బాగా ఆడారు. సో నీ టీం ఎంత స్కోర్ చేశారు? కిలాడి లేడీ గేమ్ లో నా టీం ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశాయంటే 6. సో నా టీం వచ్చేసి కిలాడి లేడీ గేమ్ లో మొత్తం 14 వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారు. సో 14 వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేసి కిలాడి లేడీలు అయ్యారు. సో విన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నా టీం రన్నర్స్ అయింది కాబట్టి రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్. కిలాడి లేడీ గేమ్ లో నా టీం గెలిచింది కాబట్టి వాళ్ళ విన్నింగ్ మూమెంట్ ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పరా? ఈ ఎండాకాలంలో ఆడినందుకు చాలా చల్లగా ఉంది. అవునా? వాటర్ లో మీద పడతాం చాలా చల్లగా ఉందా? సో రన్నర్స్ అయ్యారు కాబట్టి నా టీం అభిప్రాయాలు తెలుసుకుందాం. మేము విన్ అవ్వకపోయినా అందరు మనుషులు గెలుచుకున్నాం ఆటతో. సో అశోక్, సో సత్య, మరి ఈ 99 ఎపిసోడ్స్ కూడా చోటు మోటు అదరగొట్టారు. మరి 100 ఎపిసోడ్ లో కూడా వస్తే ఈ ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. బర్త్డే అన్నా అది ఉన్నీలేనా బర్త్డే చెప్పన్నా రానా బర్త్డే అన్న అందుకు ఏనా బర్త్డే అన్న బర్త్డే అందుకు ఏనా బర్త్డే అన్నాను. ఎలా ఏంటిలే
ఈ 100 ఎపిసోడ్ మరి చోటు మోటు అదరగొట్టారు కదా ఈ సెలబ్రేషన్ ని మరింత పెంచడానికి మరి సరదాగా మనం కూడా స్టూడెంట్స్ తో కలిపి 100+ మరి సెలబ్రేషన్ చేసుకుందామా? చేసుకోవాలిగా. సెలబ్రేషన్ చేసుకోవాలంటే మరి కేక్ రావాలి కాబట్టి కేక్ ప్లీజ్. లెట్స్ గో. మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? yes స్టార్ట్ చేయాలంటే మరి కేక్ కట్ చేయాలిగా. కట్ చేద్దాం. ఈ 100+ లో 100% ఎంటర్టైన్మెంట్ ఇలాగే ప్రతిసారి ఇస్తామని జోస్ తరపున ప్రామిస్ చేస్తూ మరి ఇలాంటి జింగ్ జింగ్ స్టూడెంట్స్ తో మరో అమేజింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then keep watching ETV Plus. This is Satyashri. This is Ashok. Bye bye.